6 ఫార్మా కంపెనీలు ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నాయి. దాదాపు 5,260 కోట్ల పెట్టుబడులతో గ్రీన్ ఫార్మా కంపెనీలను స్థాపించనున్నారు. భూ కేటాయింపులు త్వరగా చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఇటు సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఏర్పాట్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని చెప్పారు. తెలంగాణ మత్స్యశాఖకు జాతీయ అవార్డు రావడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది 4.56 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తి జరిగిందని చెప్పారు. ప్రముఖ ఫార్మా కంపెనీలు హైదరాబాద్లో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చాయి. కంపెనీల కార్యకలాపాల విస్తరణతో పాటు కాలుష్య రహితంగా ఏర్పాటు చేసే గ్రీన్ ఫార్మా కంపెనీలను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వివిధ ఫార్మా కంపెనీల ప్రతినిధులు సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సంప్రదింపులు జరిపారు. 6 కంపెనీలు కలిపి దాదాపు 5,260 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. వీటి ద్వారా ఫార్మా రంగంలో 1,24,090 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. మరో 4 నెలల్లో ఫార్మా కంపెనీలు తమ నిర్మాణ పనులు చేపట్టేందుకు వీలుగా స్థలాలను కేటాయిస్తామన్నారు రేవంత్. హైదరాబాద్ అన్ని రంగాలకు గ్లోబల్ హబ్ గా మారిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొత్త సిటీలో సరికొత్త ఆవిష్కరణలు రాబోతున్నాయని చెప్పారు. గచ్చిబౌలిలో కామన్వెల్త్ మీడియేషన్ ఆర్బిట్రేషన్ కాన్ఫరెన్స్ కు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ కాన్ఫరెన్స్ కామన్ మ్యాన్ కు ఉపయోగపడేలా ఉండాలన్నారు ముఖ్యమంత్రి. Arbitration should be not just available to global investors, big corporations and governments, but also to common man, poor people, especially the weakest sections. I hope we will soon see another conference on how to make ADR methods available for common and poor people, and more resources allocated for taking up pro bono cases. Finally, I wish this conference great success. It is in such gatherings where transformative ideas are born. My best wishes to all of you. Thank you. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. డిసెంబర్ 9న సెక్రటేరియట్ ప్రాంగణంలో విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులను సీఎం పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న కూలీలను పలకరించి పనులు జరుగుతున్న తీరు, ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ మత్స్యశాఖ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 5,901 మత్స్య సహకార సంఘాలు పనిచేస్తున్నాయని చెప్పారు. డిసెంబర్లో కొత్త సంఘాలు ఏర్పాటు చేసి మరింత బలోపేతం చేస్తామన్నారు. ఈ ఏడాది 4,56,000 టన్నుల మత్స్య ఉత్పత్తిలో 7,000 కోట్ల ఆదాయాన్ని సాధించి ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించిందన్నారు. 2024 సంవత్సరానికి తెలంగాణ ఉత్తమ అంతర్గత మత్స్యకారుల జాతీయ అవార్డును గెలుచుకుందని సీఎం చెప్పారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ప్రభుత్వం 53,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేసిందని సీఎంఓ తెలిపింది. ఉద్యోగాల భర్తీలో దేశంలోనే కొత్త రికార్డు క్రియేట్ చేసినట్లు ప్రకటనలో పేర్కొంది. ఏడాది పొడవునా జాబ్ మేళా నిర్వహించి మాట నిలబెట్టుకున్నామంది. దేశంలోనే కొత్త తరహాలో జాబ్ క్యాలెండర్ ప్రకటించామంది. పేపర్ లీకేజీతో గందరగోళంగా మారిన గ్రూప్ 1 పరీక్షను కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేసింది. 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చినట్లు సీఎంఓ తెలిపింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించామంది. షెడ్యూల్ ప్రకారం నవంబర్లో గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు సౌత్ కరోలినా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ జేఏ ఏరియల్ మోర్ను సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా ఆహ్వానించి శాలువా కప్పారు. పలు కీలక విషయాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది.